విశాఖ జిల్లాలో వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే ఫ్యూచర్ ఏమిటి అన్నది తెలియక భారీ అనుచరులు కలవరపడుతున్నారు. అది కూడా రాజకీయంగా విశేష ప్రాధాన్యత కలిగిన అనకాపల్లి ప్రాంతంలో 2019లో ప్రస్తుత మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంపీగా స్థానిక డాక్టర్ సత్యవతి విజయం సాధించారు. ఇప్పుడు చూస్తే అమర్నాథ్ కి అనకాపల్లి నుంచి సీటు లేకుండా పోయింది. ఆయన ప్లేస్ లో ఇన్ఛార్జిగా మలసాల భరత్ కుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని తెచ్చిపెట్టారు. ఆయనే రేపటి ఎమ్మెల్యే అన్నది వైసీపీ వర్గాల మాట. 3వ జాబితాలోనూ ఈ విషయం వెల్లడి చేసింది వైసీపీ అధినాయకత్వమే. మరో 3 విడతల జాబితాలు వచ్చాయి, కానీ మంత్రి కొత్త సీటు ఏమిటన్నది తేలలేదు. గుడివాడ, ఎలమంచిలి, చోడవరం, పెందుర్తి సీట్లను ఆప్షన్ గా ఉంచుకున్నారు. అయితే ఈ 3 సీట్లలో సిట్టింగులను కదపబోవడం లేదని అంటున్నారు. ఒకవేళ మార్చినా కూడా గుడివాడకు ఒక్క సీటు ఇచ్చేది లేదు అని అంటున్నారు. సర్వే నివేదికల లెక్కలు చూసుకునే ఇలా చేస్తున్నారని అంటున్నారు. దాంతో మంత్రి గారు సీటు ఎక్కడో తెలియని వారు అయ్యారు. వైసీపీ రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్ పదవిని గుడివాడకు ఇస్తూ అధినాయకత్వం లేటెస్ట్ గా నిర్ణయం తీసుకుంది. ఈ పదవిని ఆయన కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డితో పాటు చేయాల్సి ఉంటుంది. దీంతో గుడివాడకు సీటు లేనట్లేనా అన్న అనుమానాలు ఆయన అనుచరులతో పాటు ప్రత్యర్థులు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే అనకాపల్లి ఎంపీ సీటు ఆశ అయితే ఇంకా ఉంది. ఇక్కడ విపక్షాలు కాపు సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని నిలిపితే మాత్రం గుడివాడనే బెస్ట్ చాయిస్ గా దించుతారు అని అంటున్నారు. అనకాపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే కదా ఇలా ఉంటే, అనకాపల్లి ఎంపీ కదా ఇంకోలా ఉంది. ఎంపీ సత్యవతికి సీటు ఈసారి లేదు అని వైసీపీ అధినాయకత్వం చెప్పకనే చెబుతోంది. పార్లమెంట్ లో 52 సార్లు మాట్లాడి ప్రజా సమస్యలను చర్చించానని సత్యవతి అంటున్నారు. అనకాపల్లి పరిధిలో అనేక కార్యక్రమాలు సాధించానని, కేంద్రంలో పెండింగ్ లో ఉన్న వాటిని తాము తీసుకొని వచ్చారని ఆమె అంటున్నారు. ఇలా సిట్టింగ్ ఎంపీ ఎంత చెప్పుకున్నా మరోసారి వైసీపీకి ఆమె టికెట్ ఇచ్చేది ఉంటుందా అన్నది ఒక డౌట్ గా ఉంది. కొత్త ముఖానికే ఛాన్స్ అంటున్నారు. అలా 2019లో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఈసారి సీటు బెంగతో ఉన్నారు అని అంటున్నారు.